దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మీ మధ్య నిలబెట్టినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ప్రియులారా, చాలామంది ప్రార్థన చేసి ఉండొచ్చు. మీరందరూ కూడా దైవజ్ఞులు చెప్పినప్పుడు, బలహీనగా ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు. మీకు ప్రార్థనల వల్ల కూడా దేవుడు సజీవుడిగా ఈ దినం ఉన్నది ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ముఖ్యంగా మీ అందరకు మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనానికి ముందు హెబ్రీ పత్రిక 11:17 చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఎందుకంటే జీవము గల దేవుడు మనిషిని పరీక్షిస్తాడు. కారణం ఏంటంటే శోధన రాకుండా మనిషి సువర్ణంగా మారడండి. మనిషికి శోధింపబడతాడు. అబ్రహాము తెలుసు, మనకి విశ్వాసాలకు తండ్రి అని మనకు బాగా తెలుసు. అబ్రహాముకి పరీక్ష వచ్చింది. దేవుడు పరీక్షించాడు అబ్రహాము విశ్వాసం ఎలా ఉంటుందని చెప్పి జీవం గల దేవుడు అబ్రహాముని ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష అంటే, మనుషులు చేయలేని త్యాగం, మనుషులు ఎవరు చేయలేని గొప్ప త్యాగం పరీక్ష పెట్టాడు. మనమైతే చేయలేము. కుమారుడిని బలిగా అర్పించు అనేది వాక్యంలో వినడానికి బాగుంటుంది, కానీ చేయడానికి మనకి తెగింపు అనేది రాదు. కానీ భక్తులు, మన పితరుడైన అబ్రహాము చేసి చూపించాడు కాబట్టి ఆయన విశ్వాసాలకు తండ్రి. ప్రియులారా, మనము వినటం కాదు, చదవటం, వినటము ఎంతైనా గొప్పదో అదే విధంగా నడవటం కూడా అంతే గొప్పదే. ముఖ్యంగా మనము ఇన్న వాక్యాన్ని అనుసరించాలి. అబ్రహాము దేవుని స్వరం విని అనుసరించాడు కాబట్టి తన సొంత కుమారుని బలిగా ఉన్న వెనకడుగు వేయలేదు. మొదలు బిడ్డ దేవుని సేవకి ఇవ్వమంటేనే ఈ రోజుల్లో ఎవరు దేవుని పరిచయం చేయడానికి ఎవరు, దేవుని సన్నిధికి వచ్చి పరిచయం చేయడానికి ముందడుగు ఏను. కానీ మొదట బిడ్డని దేవునికి స్వయంగా బలిగా అర్పించడానికి అబ్రహాము ఒప్పుకున్నాడంటే ఎంత విశ్వాసం గమనించాలి. శోధన ఒక మాదిరి శోధన కాదు, అబ్రహాము వచ్చింది. లేక పుట్టిన ఈ పరీక్షలో అబ్రహామే గెలిచాడు. దేవుడు అబ్రహాము విశ్వాసం గొప్పదని ఎంతగానో దూతలతో సహా ఆయన సాక్షించడం జరిగిస్తాడు. నువ్వు విశ్వాసం ఉన్నా అవిశ్వాసం ఉన్నా, నువ్వు ఏ విధంగా ఉన్నా, నీ శ్రమలో అది నీ మేలుగా నీ వాక్యం కూడా. మనం వినేది దేవుని మాటలు, మనుషుల మాటలు కావు. దేవుడు చేసిన మాటలు, అద్భుతమైన గ్రంథంలో రాయబడిన మాటలు మనం వింటున్నాం. ఆయన చేసిన కార్యాలను ఆయన వివరిస్తున్నాడు. నువ్వు వినవలసింది దేవుని వాక్యం. ఆ వాక్యం నువ్వు ఎంత వింటే అంత ఆశీర్వాదం నీకు. చిన్నవారివైనా కావచ్చు, పెద్దవారివైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. ప్రియులారా, దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఒక బ్రదర్ అన్నారు, మన సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి.
ఇది దేవాలయం. ఎలా ఉండాలి మనం? ఏ వినాలి? ఎవరి మాట ఇంట్లోకి వచ్చాం? దేవుని మాట మనం ఇంట్లో వచ్చాం కాబట్టి నిశ్చితంగా మనం ఉండి మన చెవు దేవుని వాక్యం వైపు ఉండాలి. భక్తులు చూస్తే ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా దేవుని మాటలు విన్నారు. హల్లెలూయా. కనుక చెప్పే మాటలు ఎవరి సొంత మాటలు కావు, కల్పించి చెప్పే బోధ కాదు. కల్పించి చెప్పే బోధ ఎట్లుంటుందంటే ఇంపుగా ఉంటుంది. కానీ దేవుని సర్వసత్యము, చాలా విలువైన వాక్యము మనిషికి బాధాకరం కూడా అనిపించింది కొన్ని విషయాల్లో. ఎందుకంటే దేవుని దిద్దుబాటు మనుషునికి ఏమనిపించింది? నచ్చదు. దేవుడు దిద్దుతుంటే మనుషుడికి నచ్చదు. ఇంపైన మాటలు మనిషికి తీయగా అనిపిస్తాయి. కానీ దేవుడి బోధ వాక్యం అలా లేదు. హల్లెలూయా. కనుక వెనుక మార్గం ఎంతో విలువైంది, విశాలమైనది. దేవుని యొద్దకు చేరేది కాదు, వెనుక మార్గం కావాలి. వెనుక మార్గం అంటే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించడం, అది ఉన్నది ఉన్నట్లుగా మనం విని అనుసరించడం. బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు దేవుని స్వరము వినగలిగారు, దేవునితో సహవాసం చేయగలిగారు, దేవునితో నడిచారు. కారణము విశ్వాసం 1, భక్తి 2, నడబడే 3. వాక్యం ఏదుంటే అది విన్నారు, అనుసరించారు, నడిచారండి. హల్లెలూయా. కనుక మీకు ఒక మాట దేవుని వాక్యం కూడా రాయబడింది, చూద్దాం ఒకసారి. యోహాను చదవండి. యోహాను గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట. కాబట్టి ఫరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావే, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా. చాలండి. దేవునికి స్తోత్రం. స్వయంగా యేసు ప్రభువారు పరలోకము నుండి భూమి మీద దిగి దైవరాజ్యం సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఆయనతో? ఫరిసయ్యులు. నీ సాక్ష్యము నీవే చెప్పుకొనుచున్నావు, అది చెల్లదు అంటున్నారు. హల్లెలూయా. గమనించండి, దేవుడు అద్భుతాలు ప్రకటిస్తూ ఉంటే ఫరిసయ్యులకి నచ్చదు. కారణం ఏంటంటే దేవుడి స్వరం వేరు, దేవుడు మాట్లాడటం వేరు, దేవుడు ఆ వ్యక్తిని లేపటము విధానం వేరు. కానీ ఈ ఫరిసయ్యులు ఎటువంటి వారంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న మాట వీరు ఇంకా నమ్మటలేదు. ఆయన అద్భుతాలు చేస్తుంటే ఇంకా వారు నమ్మటలేదు. ఆయన గురించి సాక్ష్యం ఆయన వివరిస్తూ ఉంటే నువ్వు చెప్పట ఈ సాక్ష్యం సరైనది కాదు అంటున్నారు. హల్లెలూయా. కారణమేమి? వారు లేఖనములను చదవక, సత్యమును తెలుసుకోనక. కేవలం వారు చేసేది ఏంటి తెలుసా? వారి యొక్క ఆలోచన చొప్పున వారి నడిపింపు, అంతేగాని దైవ చిత్తారమైన ఆలోచన వారు లేదు. కాబట్టి మెస్సయ్య బోధ వారు తప్పుగా పట్టారు. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలోనే 5వ అధ్యాయంలో 34వ వచనం చదవండి. కావున వారు ప్రభువా, 5వ అధ్యాయం 34వ వచనం, నేను మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను గాని నేను రక్షింపబడడం వలన ఈ మాటలు చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల వలన సాక్ష్యం పొందవాలని అనుకోవటం లేదు, కానీ మీరు రక్షింపబడాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏం కావాలి? ఒక మనిషి రక్షణలోకి నడవాలి. ఒక మనిషి లోకము నుండి సృష్టికర్తను తెలుసుకోవాలి.
కనుకనే నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. గమనించండి, మన తలాపులు వేరు, దేవుని తలాపు వేరు. మనుషుడేమో భూ సంబంధమైన ఆలోచన చేస్తాడు, తండ్రి పరలోక సంబంధమైన ఆలోచన చేస్తాడు. కనుక దేవుడు తన ప్రధాన యాజకుడు కుమారుడైన యేసు ప్రభు నుండి మాట్లాడే ప్రతి మాట, ఆ మాట తన శిష్యులకు చెప్పి బోధించి యేసు ప్రభు వారి నుండి వెళ్ళాడు. హల్లెలూయా. కనుక మనుషుడు ఏం చేయాలి? గ్రంథంలో ఉన్న మాటను నమ్మాలి. గ్రంథంలో ఉన్న దేవుని స్వరమును వినకపోతే కనపడిన దేవుణ్ణి నువ్వే నమ్ముతున్నావు? కనిపిస్తున్న యాజకుడు బోధిస్తూ ఉండే వాక్యమును వింటలేదే, కనపడిన దేవుణ్ణి మాటను ఏం వింటున్నావు? ఇంకా ఏం భయపడుతున్నావు? నువ్వు భయపడాలని దేవుని మాట, నువ్వు రక్షింపడాలని భయపడుతున్నావు. దేవునికి స్తోత్రం. అందులోనే 46 వచనం చూడండి. అతడు నన్ను గురించి రాసిని గనక మీరు మోషేను నమ్మినట్లయినా నన్ను మీరు నమ్మదు. దేవునికి స్తోత్రం. మీరు మోషేను నమ్మారా? మోషే ప్రకటించేది నమ్ముతున్నారా? మోషే చెప్పిన ప్రతి ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాట నా తండ్రి మోషే ప్రవక్తతో ప్రకటించగా, మోషే చెప్పినది మీరు నమ్మితే నన్ను కూడా మీరు నమ్ముతారు. నన్ను నమ్మట్లేదంటే మీరు మోషే చెప్పిన మాటలు నమ్మటం లేదు అంటున్నారు. హల్లెలూయా. మీరు నమ్మాలి, వారు నమ్మలేదు. ఏం చేస్తారు వీళ్ళు? ఎవరు? పరిశీలన నమ్మట్లేదు కాబట్టి నన్ను గురించి మీరు నమ్మటలేదు అంటున్నారు. హల్లెలూయా. ప్రియులారా, 47వ వచనం చూడండి ఒకసారి. అందులో మళ్ళీ చెప్పండి. మీరు లేఖనములు నమ్మిన ఎడల నా మాట మీరు నమ్మదు. దేవునికి స్తోత్రం. మీరు లేఖనములనే నమ్మకలేదు, నా మాటలు మీరు ఎలాగా నమ్మకలేదు? దేవుడు చెప్పిన మాటలే మీరు నమ్మట్టినప్పుడు నా మాటలు మీరు వినరు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు కంటికి కనపడవు, హృదయమునకు గోచరము కావు. గమనించాలి ప్రియులారా, దేవుడు నరుడు కాడు, ఆయన పరమ తండ్రి కాబట్టి మనకి ప్రతి మాట చెప్తాడు, లేదా రెండో విధంగా చూపిస్తాడు. చూడండి, ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడబడింది. బాగా వినాలి. లేఖనములు నమ్మితే మనుషుని నమ్ముతాడు. ఇప్పుడు చెప్పి నమ్ముతాడు. పరమ తండ్రి ఉన్నారు, తన కుమారుడు భూలోకానికి వచ్చి మన కొరకు బలి తిరిగి పునరుత్థానం వెలిగిశాడు, పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు అని నమ్మితే నమ్ముతారు. హల్లెలూయా. చదవండి వస్తారు. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ యాకోబుతో దర్శనమందు మాట్లాడుతున్నాడు. ఏమని? యాకోబు అని పిలుస్తున్నాడు. అతడు చిత్తము ప్రభు అంటున్నాడు. దేవుడు స్వరం ద్వారా మాట్లాడగలడు, రెండోది దర్శనం ద్వారా కూడా మాట్లాడగలడు, మూడవది పిల్లల తన వాక్శక్తి ద్వారా మాట్లాడగలడు. నువ్వు ఏ విధంగా రక్షింపబడతావో ఆ విధంగా ఆయన మాట్లాడగలిగిన సమర్థుడు. కనుక నీ విశ్వాసం బలంగా ఉంటే ఆయన మాట్లాడటకు సిద్ధంగా ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదును అంటున్నాడు. మొదట మనం ఏం చేయాలి? ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరగకుండా ఆయన మనతో ఎలాగ మాట్లాడతాడు గమనించండి. మనలో ఆయన మాట్లాడేది కాదు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కానీ నీ ప్రవర్తన ముందు మారాలి, నీ తలంపు ముందు మారాలి, నీ ఆలోచన ముందు మారాలి. అది మారినప్పుడు జీవగల దేవుడు డైరెక్ట్ నీతోనే మాట్లాడతాడు. ఆయన మాట్లాడగలిగిన సమర్థుడు.
ఏంటి, మనిషి మాట విచ్చి తప్పవచ్చు కానీ ఆయన మాట విచ్చి తప్పేవాడు కాడండి. గమనించాలి దయచేసి ప్రియులారా. కనుక యాకోబుతో తన దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. మట్టి దేహంతో నిర్మింపబడిన మనిషి ఎక్కడ? పరలోకమందు ఆసీనుడై సకల దూతలతో పూరింపబడుతున్న జీవం గల దేవుడు ఎక్కడ? అంటే మన దేవుడు ఒక మానవుడితో మాట్లాడుతున్నాడు. ఏమండి, భక్తులు వారితోనే మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రవక్తలతోనే మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్లో రాయబడి ఉన్నాయి. అంటే మన పితరులతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. కానీ నీ హృదయం ఆయనకి అనుకూలంగా ఉండాలి. ఆయనకు అనుకూలంగా ఆయన మీద నువ్వు ఆని ఉన్నప్పుడు ఆయన కంపల్సరిగా నీతో నాతో అందరితో మాట్లాడచ్చు. మాట్లాడే దేవుడిని పేర్కోవడానికి ఉంది. హల్లెలూయా. గమనించండి దయచేసి. అలాగే అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయం 9వ వచనం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజమనే జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. డైరెక్ట్ దేవదూత ఆయన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. దూత ఆ యొక్క వ్యక్తి చెరసాల్లో ఉండగా, తన భక్తులు చెరసాల్లో ఉండగా దేవుడు చూసి స్వయంగా తన దూతను పంపి చెరసాల నుంచి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంట? దర్శనమందు కలిగిందనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఎవరిపైన కావచ్చు, ఎటువంటి బంధకంలో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ బంధకంలో ఉన్న నిన్ను ఆయన కాపాడుతాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాసేవాడు కాదు. గమనించాలి. మొదట మనం దేవునికి అనుకూలంగా ఉన్నామా అనేది నీకు నీవే పరీక్షించుకోవాలి. ఏ విషయంలో నువ్వు తప్పిపోయాను అని ఆలోచన నీవు చెయ్యాలి. నువ్వు ఆలోచన చేయకుండా దేవుణ్ణి నీతో ఎలా మాట్లాడతాడు? నువ్వు రక్షింపబడ్డావు కదా, సృష్టికర్తను తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన చెప్పింది చేయాలి. చెప్పింది చేయమని తప్ప దాని విధులు సమాధానం చెప్పమని దేవుని వాక్యము లేదండి. హల్లెలూయా. కనుక గమనించండి ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. మేము ఎరిగిన సంగతియు చెప్పుచున్నాము, చూసిన దానిది సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. మేము చూసింది చెబుతున్నాము, మాకు ఎరిగిన సంగతి మేము మీకు ప్రకటిస్తున్నాం. మీకు చెప్పే సాక్ష్యం నిలిమైంది కానీ మీరు ఎరగరు అంటున్నాడు. ఈ సాక్ష్యం ఏంటంటే జీవం గల దేవుడు గత నవంబర్ 4వ తారీఖున నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సేవలకు తెలియపరిచాము, ప్రార్థన చేశారు, సంఘంలో పెట్టారు, ప్రార్థన మీరందరూ కూడా చేశారు. నవంబర్ 4వ తారీఖున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పడి బలహీనుడిగా మారిపోయారు. అది మహాభయంకరమైన గడియలు. ఏమండి, మహాభయంకరమైన గడియలు. మనుషుడికి అసాధ్యం. ఎప్పుడు అనుకోవచ్చు మనిషి దేవుడు ఎక్కడ కాపాడతాడు, ఇచ్చి కాకపోతే అనుకుంటారు. తెలియనుడు, అర్థం కాదు. అండి, సృష్టికర్త ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ప్రతి మనిషికి ఒక సమయము వస్తుందని మనుషుడు గ్రహించడం దేవుడికి తెలుసండి. హల్లెలూయా. కనుక దేవుని దర్శనాలు మీ దగ్గర చెప్పాను 2-3 సార్లు. నేను వచ్చాను, అయ్యగారు పిలిచారు, చెప్పాను. నాకు పిలిపే దైవ దర్శనం.
సిలువు దర్శనంతో దేవుడు పిలిచేది. నన్ను ఎవరు రక్షించిన వాళ్ళు కాదు, సువార్త చేసి ప్రభుకి పరిచయం చేసిన వాళ్ళు కాదు. డైరెక్ట్గా దైవ దర్శనం, సిలువ దర్శనంలో అని కనిపించి ఆహ్వానించాడు. ఆనాడు నుండి ఈనాటి వరకు దర్శనాల ద్వారా దేవుడు బతికిస్తున్నాడు. హల్లెలూయా. కనుక నవంబర్ 4వ తారీఖున ఈ కాలు చేయి పడ్డప్పుడు కనీసం మనుషులు కూడా లేరు. పాస్టర్ గారు నేనే ఉన్నాను. తీసుకొని సత్తుపల్లి తీసుకెళ్ళారు. సత్తుపల్లి ప్రాంతానికి తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది. డాక్టర్ చూసి మా వల్ల కాదన్నాడు. డాక్టర్ చూసి మా వల్ల కాదని చెప్పాడు. ఇది ఈ పక్కన ఎక్కడికి వెళ్ళినా తగ్గదండి, ప్రమాదం, ఇది చెప్పలేవు, ఇంకెక్కడైనా తీసుకెళ్ళండి అన్నారు. ఆయన ఎండి డాక్టర్, సత్తుపల్లిలో ఎండి డాక్టర్ గారిని అన్ని విధాలుగా చూస్తారు. ఆయన వల్ల కాదన్నారు. సరే అన్నారని చెప్పి మందిరం కాడ ప్రార్థన చేసుకొని బదిలే. దేవా, నీ సేవ, నీ పరిచర్య అది నీ చిత్తం, నీకు న్యాయమైనదిగా నేనుంటే ఆ పరిచర్యను కొనసాగించు, లేదంటావా తీసుకెళ్ళి నీ ఇష్టం అని చెప్పి ప్రార్థన చేసి బదిలినాం. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆ మాట చెప్పాడు. సిటీ స్కాన్ తీసి బ్లీడింగ్ అయిపోతుంది, ఈయన బతకడు, ఎక్కడైనా తీసుకెళ్ళమన్నారు. వెంటనే మాకు తెలిసిన వ్యక్తి ఉంటే ఫోన్ చేస్తే మా బావగారికి వచ్చారు. కారు మీద ఖమ్మం తీసుకెళ్ళారు. ఖమ్మంలో జాయిన్ చేశారు. నైటు 10:30-11 ప్రాంతం అయింది. నవంబర్ 4వ తారీఖు రాత్రి 11 అయింది. ఖమ్మం వెళ్ళేప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చూసి కష్టం అన్నాడు. ఏమన్నాడు? కష్టం అన్నాడు. కష్టం అన్నాడు. ఇక పాస్టమ్మ గారిని, మా అబ్బాయి జాన్ని సంతకాలు చేయండి అన్నాడు. ఏదన్నా అయితే మా వల్ల కాదు అని చెప్పారు. మా పాస్టర్ గారు బాధపడుతున్నారు. బాధపడలేదు, సంతకం పెట్టాల్సిందే, ఎవరైనా సంతకం పెట్టాలి. మీరు చేసే పని మీరు చేయండి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు అని చెప్పి సంతకాలు పెట్టి ఐసీలో జాయిన్ చేశారు. ప్రియులారా, సత్యం ఇది, మీకు యథార్థమైన సాక్ష్యం ఇది. ఈ రోజున సజీవంగా ఉండి మీ ఎదుట దేవుడు తన సేవకు ద్వారా పిలిపించి ఈ సాక్ష్యాన్ని మీ ఎదుట పంచడానికి ఆయన పంపించాడు. హల్లెలూయా. డాక్టర్ అన్నాడు కష్టం అన్నాడు. అక్కడ కూడా డాక్టర్ గారు ఏమన్నారు? కష్టం అన్నారు. కష్టం అన్నారు. అప్పుడు తర్వాత జాయిన్ ఐసీలో పెట్టారు. పెట్టగానే సమయము 1:30 అయింది. 1:30 అయింది నైట్. 1:30 అయిన తర్వాత దర్శనం వచ్చింది. దర్శనం అనగా కళ వచ్చింది. దర్శనం వచ్చి అప్పుడు ఈ చెయ్య లేగట్లేదు, కాలు లేగట్లేదు, మాట నత్తిపోతుంది, మూతి వంకరం వెళ్ళిపోయింది. ప్రయోగం లేదు, కానీ ప్రయోజనం లేదు. డాక్టర్కి అపనమ్మకమే ఉంది. మామూలు కూడా చాలా బాధపడుతుంది. డాక్టర్ చెప్పే మాటలకి ఇల్లు కూడా బాధపడిపోతున్నారు. ఫోన్లు చేశారు సేవకులకి, చేయమని చెప్పారు, చేశారు. సరే, దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, నమ్మిక ఉంచితే కార్యం చేయగలిగిన నమ్మకస్తుడు. మనం డాక్టర్ పైన కాదు పెట్టి దేవుని పైన పెట్టండి, ఆయన బాగా చేస్తాడు. నా జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. మా పాస్టర్ గారు ఉచితంగా దేవుడు పెద్ద ఆపరేషన్ చేసి పంపించాడు. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదండి, ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉచితంగా ఆపరేషన్ చేసి పంపించాడు. ఆయన డబ్బులంటే మహా పిసినారి డాక్టర్ గారు, ఎంబీబీఎస్ అసరపేటలో. దేవుడిని అడిగాను, దేవా మరి ఏంటి పరిస్థితి అని అడిగితే అప్పుడే కొత్తగా సేవకు వచ్చింది. దేవుడిని అడిగితే రాత్రి 1 గంటలకు దర్శనం చూపించాడు. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది అన్నమాట. ఆ వాక్యం కూడా నాకు తెలియదు, అప్పుడు అది కూడా నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చి
నా చెయ్యి పట్టుకొని రాని తీసుకెళ్ళాడు. వెళ్ళాను. నేను ఎక్కడికి అయ్యానంటే చూపిస్తారా అన్నాను. తీసుకొని వెళితే ఒక కుమ్మరం పడి కుండలు చేస్తున్నాడు. సాధన పైన కుండలో చేస్తున్నాడు. ఏం కనిపిస్తుంది అన్నాడు. నేను అన్నాను, కొండలు కనిపిస్తున్నాయా అన్నాను. ఎలా చేస్తున్నాడు అన్నాడు. బాగా చేస్తున్నాడు అన్నాను. అవును కదా అన్నాడు. అవును అన్నాను. నేను కూడా నీ భార్యను అలాగే చేస్తున్నాను, బాధపడబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట అన్నాడు. నాకు నమ్మకం కలిగింది. ప్రార్థన చేశాను. అప్పటికి పాస్టర్ గారిని ఆపరేషన్ చేసి 10 నెలల్లోపు బయటకు పంపించేసాను. 6 రోజులు అక్కడ వచ్చారు. 7వ రోజున వెళ్ళాను. అయ్యా ఫీజు ఎంత అయిందండి? డాక్టర్ గారు అన్నారు, కనీసం రూమ్ బిల్లు కానీ, మెడిసిన్స్ బిల్లు కానీ, ఏమండి డాక్టర్ ఆపరేషన్ బిల్లు కానీ రూపాయి వెళ్ళకుండా డాక్టర్ తీసుకోలేదండి. ఆయన ప్రైవేట్ హాస్పిటల్ అండి, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్. రూపాయి బిల్లు తీసుకోకుండా ప్రియులారా ఉచితంగా చేసి దేవుని పరిచయం చేసుకొని పోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యం దేవుడు చేశాడు. మా బాబు కూడా ఆపరేషన్ జరిగిందండి. ఆయనకు కూడా దేవుడు సేమ్ సర్జరీ జరిగితే బాబు చనిపోతాడు అన్నారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ బంద్ అన్నమాట. విజయవాడ మెట్రో హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్లు అన్నారు, బతకడు, ఇది 1000 మందులు ఒకరికి వచ్చిందన్నారు. అంటే దేవునికి సాధ్యం అని చెప్పి ఆడ ఉండి ప్రైవేట్ హాస్పిటల్ అండి. ఆ నైట్ ప్రార్థన చేసి పడుకున్నాను. దర్శనం వచ్చింది. బాబు చుట్టూ, పిల్లల చుట్టూ వెలుగు తిరిగి ఆ బాబు నడుస్తున్న దగ్గరికి వచ్చాడు. నేను అన్నాను, దేవుడు బతికించిపోతున్నాడు బాబుని, భయపడొద్దాను. హల్లెలూయా. డాక్టర్లకు అసాధ్యం అయిపోయింది, దేవునికి సాధ్యమైంది. ఆపరేషన్ చేసి దేవుడు ఉచితంగా పంపించాడు. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అది సక్సెస్ అయిందని నేనైతే అనుకోలేదండి అన్నాడు. అటువంటి గొప్ప కార్యం దేవుడు చేశాడు. నవంబర్ 4వ తారీఖున నన్ను రాత్రి 1 గంట సమయంలో దర్శనం వచ్చి, నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. ఒక్క మాట అన్నాడు. 1/2 గంటకు లెగిసాను. 2 గంటలు లెగిసాను. లెగిసి నిల్చోనున్నాను. డాక్టర్కి భయం వేసింది, ఇక్కడున్న స్టాఫ్కి భయం వేసింది. అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కదా, అటాక్ వచ్చేసిందేమో, దాని ప్రభావం గుండెకి ఎఫెక్ట్ చనిపోతున్నాడు. భయపడిపోయారు. ఏమైందన్నారు. నేను అన్నానయ్యా, దర్శనం వచ్చింది, యేసు నన్ను బ్రతికిస్తానన్నాడు, బ్రతికించాడు. లెగిసి వాళ్ళ ముందే నిల్చున్నాను. ఇది సాధ్యమా అంటున్నారు వాళ్ళు. ఇది మనుషునికి అసాధ్యం, దేవునికి సాధ్యం. అదే డాక్టర్ గారు చూసి నాతో పాటు వచ్చిన వాడు కోమాలో ఉన్నారు. నెల తర్వాత వెళ్ళాను. ఎకరాల భూములు అమ్మారు. అయినా కోమా నుంచి బయటికి రాలేదండి. డాక్టర్ అన్నాడు, ఇది ఎలాగ సాధ్యం అన్నాడు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, ఆయన బాగు చేస్తానన్నాడు. ఇదిగో మీ ఎదురు నిలబెట్టాడు. ఆ రోజున నాకు ఇలా స్వస్థ కలిగిందంటే అసలు వాళ్ళకే విచిత్రంగా ఉందండి. అది విచిత్రంగా ఉంది. ఎందుకంటే మామూలు మనుషులా నిల్చున్నాను. మామూలు మనిషి ఎలాగుంటాడో అలాగున్నాను. దేవుడు అటువంటి గొప్ప కార్యము చేశాడు. డాక్టరే నిజంగా నేను విన్నాను కానీ రియల్గా నిన్ను చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ గారు నేను వింటున్నాను, యూట్యూబ్లలో వాటిలో వింటున్నాయి తప్ప కానీ నేను రియల్గా నిన్ను చూస్తున్నానయ్యా అన్నాడు. మీ దేవుడు చాలా గొప్పడని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన క్రైస్తుడు కాదు, ఒక అనిజుడు, ప్రభుని అడగన వారు డాక్టర్ గారు ఆయనే సాక్ష్యము ఇచ్చాడు. అటువంటి గొప్ప సాక్ష్యాలు దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన సమర్థుడు, నీలో కూడా చేయగలిగిన సమర్థుడు. నమ్మకం నీలో ఉండు ఎడల నమ్ము ప్రతి వానికి సమస్తమును సాధ్యమేనండి, సాధ్యమే. మొదట నువ్వు నమ్మాలి.
మా అమ్మగారు ఉన్నారు ఇక్కడే, ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. యేసుబాయి గారు కూడా ఉన్నారు. అప్పుడు మా అమ్మగారు చేతికట్లో ప్రాబ్లం వచ్చి బాగాలేనైపోయి చనిపోయి కేజీలో ఉన్నారు. ఏలూరు తీసుకెళ్ళాం, విజయవాడ తీసుకెళ్ళాం, గుంటూరు తీసుకెళ్ళాం, మొత్తం అంతా తిప్పాం. దేవుడు గుంటూరులో పడుకున్నప్పుడు దర్శనమిచ్చాడు. హాస్పిటల్లో పని అవసరం లేదు అన్నాడు. అప్పుడు కొత్త నాకు తెలియదు దర్శనం విలువ తెలియదు. తీసుకొచ్చేస్తాం. సరే సేవకుల దగ్గరికి వచ్చి తెలుగు యొక్క చిన్న తిరుపతిలో మందిరం గారి పెట్టి ఊరు అక్కడ మామయ్య గారి గట్ట మందిరం ఉంది చిన్న తిరుపతిలో. అక్కడ సేవకులు అందరూ వచ్చి ప్రార్థన చేశారు. మా తల్లి గారికి మేము చేసాం. ఇంటికాడికి వెళ్ళి సంఘం అందరూ ప్రార్థన చేశారు. చనిపోద్దనుకున్న మా తల్లి గారికి దేవుడు సజీవురాలుగా బతికించాడు. దేవుని స్తోత్రం. ఆమె మధ్యలో ఉంది. ఏమండి, ఇటువంటి గొప్ప కార్యం చేయగలిగిన సమర్థుడు యేసు ప్రభు. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది, రక్షింపడతారు. ఆయన చేయగానే స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. ఇటువంటి గొప్ప సాక్ష్యం దేవుడు ఎన్నో చేశాడు. దేనికి మహిమ కలుగును గాక. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాలు మన ఆది కాండం చూసుకుంటే ప్రకటన గ్రంథం వరకు కూడా నూతన సంవత్సరం గురించి చెప్తున్నాడు. కొత్త సంవత్సరం గురించి దేవుడు చెప్తున్నాడు. బహుశా భక్తులు చెప్పొచ్చు. హల్లెలూయా. నూతన సంవత్సరం గురించి చెప్తున్నాడు. నెలలో ఈ నెల మీకు మొదటి నెల, మీ సంవత్సరం మనకు మొదటి నెల, మొదటి రోజులో చెప్పాడు. అది ఏ నెల, ఏ సంవత్సరం మనం చూసినట్లయితే మనకు బైబిల్లోనే ఆన్సర్ దొరుకుతుంది. మీ నెలలో ఈ నెల మీకు మొదటి నెల, మీ సంవత్సరం మనకు మొదటి నెల. క్లారిటీగా రాసి పెట్టి ఇక్కడ వచ్చాడు. మనం చేయబోయే కొత్త సంవత్సరం ఏంటి? కొత్త సంవత్సరం మనం చేయబోయేది జనవరి 1 కాదండి. అది బైబిల్లో లేదు. ఆ న్యూ ఇయర్ చేయకూడదు, పాలు పొందకూడదు, మనం వెళ్ళకూడదు, బంధువులు పిలిచినా వెళ్ళకూడదండి, చేయకూడదు. ఎందుకంటే ఈ జనవరి 1 అనేది బైబిల్లో లేదు. లేదాన్ని మనుషులు చేస్తున్నాడు, ఉన్నదాన్ని మనిషి తీసేసాడు. ఈ కొత్త సంవత్సరం అంటూ వారికి వారే చేస్తూ ఇది దేవుని దృష్టిలో అపరాధిగా నిలబడింది. కనుక నెల పేరు మనకు ఉంది కదా, తెలుసు కదా. ఎస్తేరు 3:7 నిసాను అనగా ప్రథమ మాసము. దేవునికి స్తోత్రం. నెల పేరేంటి? నిసాను. జనవరి 1 అని ఎలాగంటున్నారో లోకంలో ఇంగ్లీష్ నెల రోమా క్యాలెండర్ ప్రకారంగా ఆ నెలలో మనకి బైబిల్లో లేవు. కొత్త నిబంధనలు లేవు, పాత నిబంధనలు కూడా లేవు. అది మనం చేయకూడదు, దాన్ని మనం ఏం చేయకూడదు, అది ఆచరించకూడదు. అది ఆచరించేవారు దాన్ని సూర్య దేవత అంటారు. సూర్యుడి నుండి కలిగింది జనవరి. ఆ జనవరి అనేది క్రైస్తవులకు తగ్గింది కాదు. క్రైస్తవుడు ఆ పండుగను చేయకూడదు. క్రైస్తవులు చేసే పండుగ సంవత్సరాది పండుగ అంటే అది బైబిల్లో ఉన్న పండుగ. అది నేను అడిగాను ఒకసారి దేవుడిని రక్షింపబడిన కొత్తలో, అప్పటికి సేవకు రాలేదు, ప్రభువుని అడిగాను, ప్రభువా సమాజం అంతా సండే చేస్తున్నారు, శ్రమంతడే కొంతమంది చేస్తున్నారు, అసలు ఇందులో ఏది నికరమని దేవుడిని అడిగాను. నీతో యథార్థంగా మాట్లాడుతున్నాను. దేవుడిని అడిగాను, ఏది నిజం ఆయన అడిగాను. అడిగితే ఆయన ఒక విస్కరేణి వల్ల జనం ఉన్నారు, అక్కడ గ్రంథాలు రాస్తున్నాడు. ఆయన అడిగాను. నేను అడిగితే విశ్రాంతి శనివారం అని చెప్పాడు. విశ్రాంతి శనివారమే అన్నాడు. హల్లెలూయా. ఇక ఆ మాట విని వెనక్కి వచ్చేసింది. నపడుతుందండి. బైబిల్ గ్రంథంలో మనం
చేసే పండుగలు నిజాలండి. ఇది బైబిల్లో ఉన్న అక్షర సత్యం. లేనివి చేసి మనము దేవుని చేతుల్లో దూషించుకుంటూ కంటే ఉన్నవి చేసి శోధింపబడడం ఎంతో శోధింపబడి వెడల దేవుడు మళ్ళా ఆయన ఏం చేస్తాడన్నాడు. ప్రియులారా గమనించాలి, నూతన సంవత్సరం అంటే మనకి జనవరి 1 కాదు. కనీసం ఇది హిందువులు కూడా చేయరు. జనవరి నెల హిందువులు కూడా చేయరు. హిందువులు కూడా ఉగాది పండుగే చేస్తారు, సంవత్సరాది పండుగే చేస్తారు. సంవత్సరాది పండుగ ఉగాది అని పేరు పెట్టారు. హల్లెలూయా. ఆ పండుగ మందండి క్రైస్తవులది, అది అన్ని జనులది కాదు. అయినా వారు ఆచరిస్తారు. ఈ జనవరి మాత్రం వారు నమ్మరు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఉన్నదాన్ని తీసివేయకూడదు, లేనిదాన్ని కలపకూడదని దేవుని వాక్యం ఉంటే ప్రపంచమంతా అండి, ప్రపంచమంతా బైబిల్ గ్రంథంలో నెలలతో పాటు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకి మొదటి నెల 15వ దినమున పస్కా పండుగ చెప్పాడు. 7వ నెల 15వ దినమున పర్ణశాల పండుగ చెప్పాడు. ఏంటి మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పండుగ అక్షరాలుగా తేదీలతో పాటు చెప్పాడు, రోజులతో పాటు చెప్పాడు. ఇలాగా డిసెంబర్ 25 బైబిల్లో అయితే లేదండి, ఎక్కడా లేదు. లేదని చేయకూడదు. గుడ్ ఫ్రైడే బైబిల్లో లేదు. నేను అడిగాను దేవుడిని, అడుగుతాను, ఆయన లేదని చెప్పాడు. హల్లెలూయా. గమనించండి దయచేసి. తర్వాత మనం చూస్తే గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. శాసనమును వచ్చెను, అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, క్రైస్తవుడికి శోధన వచ్చినప్పుడు, శోధనలు సంభవిస్తుంది అన్నప్పుడు ఉండవలసింది ఏం తెలుసా? ఉపవాస ప్రార్థన. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 3 దినాలు, ఎన్ని రోజులండి? 3 రోజులు, 3 రాత్రులు, 3 పగళ్ళు, 3 రోజులు అన్నమాట. అంటే 72 గంటలు పశువులేమి, పిల్లలేమి, రోజుబట్ట పెద్దలేమి ధరించుకొని ఉపవాసం ఉండి విజయాన్ని సాధించారు. ఉపవాసం వలన దేవుడు మనస్సు అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలోనే యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఉపవాసం గురించి నిమ్మే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు సాగించి గనులేమి అలుపులేమి అందరూ గోరు పట్ట కట్టుకునేవి. దేవునికి స్తోత్రం. నినివే పట్టణం నాశనం కాబోతుంది. ఆ విషయము దేవుడు తన ప్రవక్త అయిన యోనా ద్వారా తెలియపరిచాడు. యోనా వెళ్ళి నినివే పట్టణాన్ని బయలుదేరి వెళ్ళమంటే వెళ్ళి తర్షీషు పారిపోతున్నాడు. అయినా సరే దేవుడు నినివే పట్టణానికి పంపించాడు. ఆ ప్రవక్త మాట విని, ఎవరి మాట? ప్రవక్త మాట విని ఆ పట్టణవాసులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా గోని బట్ట ధరించి ఉపవాసము 3 రోజులు ఉండి చేసేది. హల్లెలూయా. అప్పుడు వారి మీద రాబోతున్న ఆ ఉగ్రత దేవుడు తప్పించాడు. హల్లెలూయా. కనుక ఉపవాసం అనేది చాలా అద్భుతమైనది. ప్రతి కుటుంబంలో ఉపవాసం ఉండాలి. ఒక కాపరి, గొర్రెలు కాసే కాపరి రక్షింపబడాలి, కొన్ని గొర్రెలు రక్షించాలి, అనేక మందిని నడిపించాలి అంటే సంఘం కూడా ఆసక్తి కలిగి ఉపవాసం చేయాలి. బైబిల్లో ఉన్నాయి. మనం చూస్తున్న అపోస్తలులు పౌలు గారు నియమించిన సంఘాలలో అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పేతురు
ఎక్కడ ఉన్నాడు? శిరసాల్లో ఉన్నాడు. పౌలు శిరసాల్లో ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? శిరసాల సంఖ్యలు సాక్షాత్తు దేవుని దూతే దిగి వచ్చి రక్షించాడు. కనుక ప్రియులారా, ఉపవాసం అనేది ఉండాలండి. ఉపవాసం ఉండాలి, ప్రతి కుటుంబంలో ఉండాలి. మన కొరకే కాదండి, దేశ రక్షణ కొరకు. నాకు అయ్యగారు మాట అన్నారు, ఈ గ్రామం రక్షింపబడాలి. ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా వారి శోధనల నుండి విడుదల పొందాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని ఆసక్తి కలిగి ఈ 3 దినాలు ఈ ఉపవాస కుడిగులు ఏర్పరిచారు. కారణం ఏంటి? ఆత్మ ఎంత విలువైందో మనందరికీ తెలిసిందే. నువ్వు ఎలాగా రక్షింపడ్డావు, ఇతర వారు కూడా అలాగా రక్షింపడ్డారు. కనుకనే మనం చేసేది తెలుసా? ఒక భక్తుడు అంటారు, శిష్యులు యేసుప్రభువుని అడుగుతారు, ప్రభువా, ఈ దయ్యములు మేము ప్రార్థన చేసినప్పుడు పోలేదు, మీరు చేస్తే పోయాయి, ఇది ఎలాగ సాధ్యమైందని అడుగుతారు. ఇది ఎలాగా సాధ్యమైందంటే యేసుప్రభు అనే మాట ఏంటి? ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే అన్నాడు. ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. యేసుప్రభు వారు రాత్రులంతా ఏం చేసేవారు? ప్రార్థన. పగలంతా పరిచర్య, సువార్త. హల్లెలూయా. కనుక మనం కూడా ఏం చేయాలి? నువ్వు రక్షించడమే కాదు, నీ పక్కన వారు కూడా రక్షింపడాలి. నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా. మాటలతో ఉండకూడదండి, శక్తితో కూడింది, బలముతో కూడింది. ఆత్మ ప్రతి వారిలో ఉంటుంది. ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఉండి నీ పక్కనింటోడి కొరకు ఉండి వారి ప్రభు మార్గములకి నడిపించాలండి. గతంలో నువ్వు రక్షింపబడ్డావు, ఈ రోజున సన్నిధికి వచ్చి తప్పట్లు కొట్టు ప్రార్థన చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. నువ్వు రావడానికి కారణం ఎవరు? సువార్త చేసింది ఎవరు? నీకు దేవుని వాక్యము నీతనే బోధన బోధించింది ఎవరు? దేవుని సేవకులు. వారు ఎంత ప్రయాసపడితే నువ్వు ఈ రోజున సమాజ మందిరంలోకి వచ్చి కూర్చోను. వారు ఎంత ప్రార్థన చేస్తే ఈ రోజున నీ చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. వారు ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తే మన సన్నిధిలోకి వచ్చి పాటలు పాడుతున్నావే. నువ్వు కూడా నా సేవకులంతా బాధపడితే నేను వచ్చాను కదా, అంత సువార్త చేసి నేను వచ్చాను కదా, నా పక్కన వారు నశించిపోతున్న బాధ్యత నీకు కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారిని కూడా రక్షించే బాధ్యత మనకు తప్పనుండాలి అండి. గమనించాలి. మరి ఈ రోజులో ప్రభు మాకిచ్చిన సంఘంలో సంఘస్థులు కూడా ఉపవాసం ఉంటున్నారండి. కారణం ఏంటంటే మన పర్ణశాల పండుగలో దర్శనం వచ్చింది. నువ్వు నిద్రిస్తావని వచ్చింది. సరే, దర్శనం వచ్చింది, నువ్వు నిద్రిస్తావని వచ్చింది. మీకు చెప్పాను కదా, కాలు చేయి పడిపోయింది. అంతకుముందు దర్శనం ఒకటి వచ్చింది, 4 నెలల ముందు. నీకు కాలు చేయి పడద్దని దర్శనం వచ్చింది. ఆయన భయపడకు అన్నాడు. దర్శనం ఏమన్నాడు? భయపడకు. పడింది, దేవుడు స్వస్థత చేశాడు. కనుక సంఘస్థులు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం ఇంకా ఉంది. కనుక దేవుడు సజీవుడిగా బ్రతికిస్తున్నాడు. బతికాడు ఒక సేవకుడు. సాధారణ పోరాటం ఎవరికి తెలుసా? ముఖ్యంగా సేవకుడు పైన ట్రాన్స్ఫోరం కలిగితే, మొదటి ట్రాన్స్ఫోరం కలిగితే ఏమైంది? మేళ్ళు ఆగిపోతాయి, బల్బులు ఆగుతాయి. బల్బు పోతే మళ్ళీ ఏం చేస్తారు? మేలు పోతే ఏం చేస్తారు? ట్రాన్స్ఫార్మర్ కాకపోతే మొత్తం పోతాయి. అది సాతాను యొక్క ప్రయాస. దాని ప్రయాస దేనికి స్తోత్రం. పౌలు అంటాడు, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. సంఘం చేయవలసింది సేవకుల కొరకు ప్రార్థన బలంగా చేయాలి. అనుదిన ప్రార్థనలో
ఉండాలి. ఈ ఉపవాస కూడికల ద్వారా మంచి విశ్వాసం, బలము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తే లేవి కాండము 26వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. లేవి కాండము 26వ అధ్యాయము 10వ వచనం. మీరు చాలా కాలము నిలవై ఉన్న పాతదైన దానిని తినిదరు, క్రొత్తవి వచ్చినను పాతవి మిగిలి ఉండెను. దేవునికి స్తోత్రం. మీరు చాలా కాలం ఏంటి దానిని తిందురు, క్రొత్తవి వచ్చిన పాతవి మిగిలి ఉంటాయి అన్నాడు. కారణం ఎందుకు అన్నాడు అన్నమాట. ఆయన బైబిల్ ఎందుకు రాయబడతాం అంటే ఆయన మందు మనం చూపే విశ్వాసం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దయచేసి వాక్యం రాయబడి ఉంది. విన్నారా? ఇది మినీ పర్సన్ అనుకుంటున్నాను. వాక్యంలో రాయబడి ఒక మాట. బైబిల్ గ్రంథంలో మాట్లాడారు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మన ఈ మాట చదువుకున్నాం. ఏమన్నా తెలుసా? క్రొత్తవి ఉన్న పాతవి మిగిలి ఉంటాయి. ఎట్లుంటాయి, ఏ విధంగా ఉంటాయి ఏంటి బాగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్లా మిగిలి ఉంటాయి అని అర్థం ఒకటే. మనకు ఒక పాయింట్ తెలుసండి, రెండో పాయింట్ మనకు అర్థం కాదు. మనం అర్థం తెచ్చుకోవాల్సింది లేఖనములందు స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మాట రాయబడి ఉంది. చూద్దాం, కొత్త నిబంధనలో చూద్దాం. మొదట చూద్దాం మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త బాగా వినాలి దయచేసి మీరు. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, బాగా వినాలి, దొంగిలింపవద్దు. హల్లెలూయా. ఏది దొంగిలింపవద్దు. ఎవరు చెప్పిన మాట ఇది? కొన్ని నా అబ్రాహ్మణులు అని చెప్తున్నారు మీకు. ఏమండి? పరిశుద్ధ గ్రంథం చెప్తుందా లేకుంటే నేను చెప్తున్నాను? పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది కదా. ఏం చేయవద్దు? దొంగిలింపవద్దు. దేవునికి స్తోత్రం. దొంగిలింపవద్దు రాయబడింది. తర్వాత మనం చూస్తే ప్రియులారా, రోమపత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు. చాలా దేనికి స్తోత్రం. మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పాడు మాట. ఇదే మాట రోమపత్రికలో పౌలు గారు కూడా చెప్పినాడు. రెండు ఒకటే మాట. హల్లెలూయా. ఇదే మాట నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు. దేనికి స్తోత్రం. రాయబడిందా? యేసుప్రభువు వారు చెప్పింది, అపోస్తలులు చెప్పింది ఎక్కడ నుండి చెప్పారు? ఎక్కడి నుంచి తీసుకున్నారో మాటలు? నిర్గమకాండం నుండే తీసుకున్నారు. పోనీ వారు ఇంకొకలాగే చెప్పలేదు కదా. వాక్యము చెప్పిందే వారు కూడా చెప్పారు. వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు. మరి ఎవరన్నా దొంగిలించాము మనం? దొంగతనం చేస్తున్నాం మనం? నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పండి. ఏంటి
మేము దొంగతనం చేయాలన్న కూడా చేయతే దొంగ నేను దొంగతనం చేయలేదండి. నేను దొంగతనం ఎప్పుడు రక్షింపబడిన కాడ నుంచి. ఎప్పుడండి? మన రక్షింపబడ్డ కాడండి, అంటే బాప్టిస్ట్ను తీసుకున్న కాడండి. నేను దొంగతనం చేయలేదు అన్నాను. చేయొద్దండి ఎవరైనా సరే. 1 2 3 4 5 మిగతా దొంగతనం చేశారా? సగం ఎత్తుకు సగం బతుకే, పైకెత్తితే నిండు బతుకు. అండ్ దొంగతనము చేయలేదన్నా కూడా చెయ్యాలి, చేశారన్నా కూడా చెయ్యి ఎత్తకూడదు. ఇంకా సైలెంట్గానే ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? దొంగతనము అన్నాడా? మనం 3 డెవలప్మెంట్ చూసుకుంటాం. ఒకటి తండ్రి అయినా నుండి వచ్చిన డిఫరెన్స్ ఒకటి, రెండోది మెస్సీ వాళ్ళు చెప్పిన డిఫరెన్స్ ఒకటి, మూడోది అపోస్తలుడు పౌలు గారు చెప్పింది ఒకటి. అవునా కదా? మరి ఎందుకు దొంగతనం చేస్తున్నారు? మనం సమాజం మనం మాట్లాడుకున్నాం, బయటకు వెళ్ళకపోయిన వరకు మనం మాట్లాడుకున్నాం. ఏంటి అసలు ఎందుకు ఆ మాట అన్నాడు? వాక్యం దొంగిలింపకూడదని. దొంగతనం అంటే పిలిచి దొంగతనం చేసిన దొంగలేదు. హల్లెలూయా. అలాగని పిలిచి చేసేవాడు కాదు. ఏమండి మనం ఏం చేస్తున్నాము అంటే కొసలు పెట్టి అసలే మొత్తం దొంగతనం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అని దేవుని వాక్యం రాయబడింది. మీరు మీ కష్టాతీతంలో దేవునికి పదవులు తీస్తున్నారా? ఇప్పుడు మీరు కరెక్ట్గా దొరుకుతారు. అండి ఎవరైనా ఇక్కడ ఉన్న మొత్తం అందరం మాతో సహా అండి, మా సేవకులతో సహా మేము కరెక్ట్గా 10వ భాగం తీరుతున్నాం అన్నవలసి చెప్పండి. ప్రతి విషయం కరెక్ట్గా చెప్పాలి. 10కి ఎత్తాలి, ఆపకూడదు కింద. అండి ఎత్తపోతుందో అన్నట్టే కదా బైబిల్ గ్రంథం. నేను బైబిల్ చూపిస్తాను, నేను సొంత మాట్లాడతాను. ఏమండి మరి ఎవరి విషయంలో దోషులు అయిపోతున్నాం మనం? అంతేనే కదా. ఎవరి విషయంలో అండి? దొంగలు పరలోక సంబంధులు. మాటల్లోనా చేష్టలో ఉండదా మాట? దేవుడి మాట ఏదైనా శాసనమే కదా. పరలోకం ఉందని ఎంత నమ్ముతున్నామో దొంగతనం కూడా చెయ్యొద్దని కూడా అంతే అవును కదా. మన రాబడులు ఏమండి, రాబడులు, వ్యాపారంలో, వ్యవసాయంలో, కూలి పనుల్లో, వ్యవసాయ పనులు ఏమండి సమృద్ధిగా నీకు ఏది కలిగిన దాంట్లో 10వ భాగం దేవుని సత్తు. నీది కాదు, అది నాది కాదు. కొన్ని యూట్యూబ్లు చూసి మనుషులు మేళాలైపోతున్నారు. యూట్యూబ్లు చూసి ఏమవుతున్నారు? మనుషులు మేళాలైపోతున్నారు. కారణం ఏంటి? ఒకడేమో తీయొద్దు అంటాడు, ఒకడేమో తీయమంటాడు. అసలు దేవుడు అది చెప్పాడు అంటాడు. మరి చెప్పిన దేవుడే కదా తీయమంటున్నాడు. తీయమన్నది ఎవరు? దేవుడా పాస్టర్లా? దేవుడు. తీయొద్దనేది ఎవరు? దేవుడా పాస్టర్లా? తీయొద్దనేది పాస్టర్. ఇప్పుడు దేవుడు ఎవరికి మనకి? పాస్టర్ గారా దేవుడా? మరి ఎవరు మాట్లాడాలి మనం? ఎట్లా మన ఎవరు మాట్లాడట్లా? దేవుడి మాట ఎట్లా? దేన్ని నమ్ముకున్నాం? యూట్యూబ్ నమ్ముకున్నాం. దేన్ని నమ్ముకున్నాం? ఇన్స్టాగ్రాము నమ్ముకున్నాం. ఎవరు నమ్మావు అంటే ధనాన్ని నమ్మాం. ముఖ్యంగా చెప్పాలంటే ఏ నమ్మాం అంటే ధనాపేక్ష నమ్మాం. హల్లెలూయా. యేసుప్రభు భక్తుడు ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు. ఎందుకు చేరతాడు అని అంటే చేరడు అంటే ధనవంతుడు అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ వెళ్ళరని కాదు అర్థం. 10వ భాగం దొంగిలించేవాడంతా ధనవంతులని అర్థం. హల్లెలూయా. కూలివాడమైనా, చెట్టు కింద ఉన్నా, ఎక్కడున్నా 10వ భాగం దేవుని యొక్క సొత్తు. అది నీది కాదు, నాది కాదు. మన డ్యూటీ ఏంటి తెలుసా? 10వ వంతు తీసి విశ్రాంతి దినంలో దేవుని ఆలయం రావడం మన డ్యూటీ. అది మన దేవుని లెక్కలోకి వెళ్తుంది. తర్వాత అంచనా వేసుకుంటే మన డ్యూటీ కాదు. మన డ్యూటీ ఏంటి? 10వ భాగం తీసి దేవుని సన్నిధికి ఆలస్యము చేయకూడదంట. కళ్ళంలో పంట పండినంత ఆలస్యం అనేది
చేయొద్దన్నాడు. విత్తనములు అన్నాడు. హల్లెలూయా. మన విత్తనాల్లో మన పంటలు ఆలస్యం అనేది చేయకూడదు. ఎంటనే తీర్చుడు, నువ్వు తీసి నన్ను శోధించుకున్నాడు. మాటల్లోనే చేస్తాడు. చెప్పండి సార్, దేనికి స్తోత్రం. గమనించారు క్రియలరా, డబ్బు భిక్ష ఉండకూడదు. ఏదన్నా ధనాభిక్ష ఉండకూడదు. మా కడ సంఘం పెద్దగా మొదట్లో బాగానే ఉన్నాడు ఏంటి, తర్వాత ఏమొచ్చింది? ఏ ఆశ కలిగింది? ధనం మీద ఆశ కలిగింది. దేవుడు చూపించినాడు దర్శనంలో ఏమని తెలుసా? వాడు పనికిరాడు నాయన, సంఘం పెద్దలు ఎప్పుడాకే పనికిరాడు అన్నాడు. హల్లెలూయా. అంతకు ముందు కొంచెం తీసేవాడు. విశ్వాసం ఉన్నాడు అనుకుని నాకేం తెలుసండి, మన దేవుడికి అంతా తెలుసు కదా. ఆయన అన్నాడు దర్శనంలో, నువ్వు ఎవరిని పడితే నమ్మకం అన్నాడు. ఎవరిని పడితే వాడిని నమ్మకం అన్నాడు. అదేంటి దర్శనం ఏ మాట అన్నాడు దేవుడు అని చెప్పి సంఘ పెద్దలు పనికిరాడు అంటాడేంటి అని చెప్పి అనుకుని ఆలోచించాను. లేచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆడు గోతులో ఉండి గొయ్యి తీస్తున్నాడు. ఏం తీస్తున్నాడు? గోతులో ఉండి గొయ్యి తీస్తున్నాడు. ఆయన భార్య పై ఉంది, ఈయన గోతులో ఉండి గొయ్య తీస్తున్నాడు. గొయ్యి తీస్తున్నాడు అర్థం ఏంటి? ఏం పడ్డాడు? గోతులో పడ్డాడు. హల్లెలూయా. నపడుతుందండి. దేవునికి తెలుసు కార్యక్రమం ఆయన పనికి రాడు. గమనించండి, సేవకుడైనా సంఘం పెద్దైనా విశ్వాసులైనా ఎవరైనా 10వ వంతు ఏంటి? సేవకులమైన నీవైన దర్శనాలలో దర్శనమాగం తీయాలి. తీసి దేవుని పాదాల కాడ పెట్టాలి. దర్శనమాగం తీస్తే మీ సేవకులుగా మీకు ఆశీర్వాదాలు. అవి మీకు ఖర్చు పెడితేనే మీకు ఆశీర్వాదాలు. అది దేవుని పరిచర్యలు, దేవుని సేవలు. పేదవాళ్ళకి ఇవ్వటం చేయటం. యేసులో చాలా చేసేవారు అండ్ చర్చిలకు రంగులు వేయటం యేసువయ్య గారు చేసేవారు. చీరల మర్చడం అన్నీ చేసేవారు. కారణం ఏంటి? మీరు ఇస్తున్నారు, అవి ఇచ్చినట్టు దర్శనాలు తీయాలి, వాటిని మళ్ళీ ప్రజలకు పంచాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం. అది సేవకుడు మేలు కాదు, విశ్వాసం మేలు కొరకు చేసే పని. మరి మనం ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి. మనకి గ్రంథం చేద్దాం, ఎట్లా దొంగలు అవుతున్నాం, మనం పచ్చి దొంగలం అయిపోతున్నాం అన్నది. 3:9 వచ్చిన 3వ అధ్యాయం. ఈ జనులందరూ నా యొద్ద డబ్బులిచ్చునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ధనవంతులుగా ఉండొచ్చు, దొంగలిస్తుడు, అయినా శాపగ్రస్తులు మారిపోయావు. కాబట్టి అన్నాను ఇందాక, ఈయన సంఘ పెద్దకి దేవుడు చెప్పాను ఇందాక, సంఘ పెద్దకి దేవునికి పనికిరాడు. కారణం ఏంటి? శాపగ్రస్తుడే. ఎవరి దగ్గర దొంగలిస్తున్నారు? దేవుడి దగ్గర దొంగలిస్తున్నాం ఏమండి? 100లో 90% ఉంది. 1% ఎవరిది? దేవుడి కదా. ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యంలో ఉండదు. అది రాజ్యం ఉంది, అందులో నీ ధనం ఉంటుంది. నీ ధనం నువ్వు ఇచ్చింది ప్రతిదీ లెక్క బైబిల్లో రాయబడి ఉంది. అక్షర సత్యం. అది పరలోకంలో ఉంటుంది. అక్కడ తుప్పు పడదు, దొంగల కన్నను లేదు. నీ ధనం వ్యర్థంగా పోదు. ఇక్కడ నువ్వు ఎంత సంపాదించినా, దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత సంపాదించినా అది నువ్వు తీసుకొని పోలేవు. అందుకని గమనించాలి, మన హృదయం యథార్థంగా ఉండాలి. మనుషులు మెప్పించేటట్టుగా. ఒక ఆయన ఉన్నాడు, ఒక్కడ కదా, దేవుడిచ్చిన సంఘంలో డబ్బులు ఇచ్చుకుని తీసుకొస్తాడు ఒక ఆయన. అంటే ఏంటి అర్థం? చెప్పండి, అర్థం ఏంటి? దానికి కనపడాలి. అట్లా చేయవచ్చా? ఏమన్నా బైబిల్లో ఎడవ చెయ్యికి నీవిచ్చే. మొన్న ఒక ఆయన కొత్తగా రక్షింపడ్డాడు. ఒక ఆమె రక్షింపబడి దేవుని కృప వల్ల 8 లక్షలు ఇస్తే ఎంత తీయాలి? మాట్లాడేది పెద్దల రకాలు. 8 లక్షలకు ఎంత తీయాలి? 80,000. లక్ష ఎక్కువ అవుతుంది. 20,000 ఏముంది?
లక్ష వెళ్ళిపోతుందని చెప్పి ఆలోచించలేదా? 80,000 తీసి దేవుడి సన్నిధిలో పెట్టింది. 2 కనపడలేదు. దేవునికి స్తోత్రం అండి. ఒక ఆయన మొన్న కొత్తగా రక్షణ పడ్డాడండి. కొత్త మన మధ్యలోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నది, చెప్పినోడని మన దగ్గరే ఉన్నాడు. అలా చెప్పించడం న్యాయమైంది కాదు. దేవునికి స్తోత్రం. కొత్తగా రక్షణ పడ్డాడు ఏంటి. 5 లక్షలు దేవుడు ఆయనకి ఇస్తే 50,000 తెచ్చి దేవుడి సన్నిధిలో పెట్టాడు. నాకు కూడా తెలియదు అందులో పెట్టేసి. మరి దాన్ని అనాపేక్ష అంటారా, దేవునికి లోపడతాం అంటారా? చెప్పండి. హల్లెలూయా. మన ధనాపేక్ష కావాలి. మీకు 10 ఉన్నా సరే, అది రూపాయలు 100 ఉన్నా రూపాయి, 10 రూపాయలు. ఇక దేవుడు ఎంత ఇస్తే లాభం అందులో చెల్లి. ఎంత లాభం ఇస్తే అందులో తీయి. అసలు తీసే అవసరం లేదు, లాభం నుంచే తీయమన్నాడు. వ్యవసాయం మీద పెట్టాం 1,00,000 రూపాయలు, 2 లక్షలు వచ్చినాయి. వడ్డీతో 1,20,000 రూపాయలు, 80,000 ఉంది. ఆ 80 నుంచి 80 నుంచి ఏం చేయాలి? దశభాగం నీ పెట్టుబడి తీసే అవసరం లేదు. ఆయన నీ రాబడి ఎంతలో అన్నాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. రాబడి భూమి మీద పడిన ప్రతి దాంట్లో 10వ వంతు ఆలస్యము చేయగలరు. ఏదైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. మీరు నా యొక్క దొంగిలించు శాపగ్రస్తులు అవుతున్నారు. శాపం ధరిస్తున్నామండి. మన పిల్లలకి మనకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఆ శాపం వల్ల ఏమైతే లక్షలు అయిపోతుంది. హాస్పిటల్లో ఏమవుతున్నాయి? లక్షలు అయిపోతుంది. మన వ్యాధి కూడా స్వచ్ఛత జరగట్లా. దర్శిబాబు దీని కుటుంబంలో నెమ్మది ఉంది ఎక్కడన్నా? చెప్పండి. ఎవరైనా ప్రపంచంలో చెప్తున్నారు దర్శిబాబు దీని కుటుంబం నెమ్మది ఉంది. మీరు పరీక్షించుకోండి. మీకు మీరే పరీక్షించుకోండి. తీసి కూడా పరీక్షించుకోండి. ఒకవేళ ఎవరైనా మనలో ఎవరైనా తీయకుండా ఉన్నాయేమో ఇది నుండి తీయండి. తీసి ఆలోచన చేయండి. మీరు తీయండి. తీయనప్పుడు ఎట్లుందో, తీసిన తర్వాత ఎట్లుందో. తీసిన దాన్ని లెక్కలేయొద్దు. లెక్కలేసేసి అక్కడ పెట్టేసి అమౌంట్ చేసి అది కాదండి. బైబిల్ చలవిస్తుంది. అది వ్యాధికుడు దాన్ని తిని సేవ చెయ్యాలి. ఆయన చేస్తేనే ఆశీర్వాదం మనకి, లేకపోతే లేదు. పై అధికారికి ఇచ్చిన ఫలితము ఉండదు. నీ పైన ఉన్న వారిని ఏం పెట్టకూడదనుంది? చెప్పండి. దుఃఖముతో వారు పని చేయకూడదు. హల్లెలూయా. రయ్య మగలు నీ గురించి ప్రార్థన చేస్తానంటే మాటలు కాదు కదా. ఈ రోజున సజీవులుగా మనం ఉన్నాం. ఈ రోజున సేవకు మేము వచ్చామంటే కారణం మా పితరులు మనం రక్షించుకోండి. అవునా కదా? ఈ రోజున సేవకు వచ్చేవాడు కారణం ఏంటి? మా కొరకు మరపెట్టిన వాళ్ళు, మా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు, మా కొరకు వాళ్ళ దివారాత్రులు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి చేసిన వాళ్ళు ఈ రోజున సేవకు వచ్చాం. ఈ రోజున మీరు విశ్వాసంగా మందిరానికి వచ్చారు కారణం మీ సేవకులు. వారు పరిచయం చేయబట్టి మీ కొరకు ఉపవాసాలు ఉండి నీళ్లు తాగిన రోజులు కూడా ఉంటాయి. దయచేసి నేను మాట్లాడేది ఎందుకంటే దేవుని చేతుల్లో మనం దొంగగా మెయిన్ పాయింట్. మైండ్ పాయింట్ ఎవరి చేతిలో అది గుర్తుంచుకోండి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు తన సేవను పోషిస్తాడు. అది వేరే సమస్య కాదు. కానీ మీరు దోషులుగా అయిపోతారు. అలాగ అవ్వకూడదని దేవుడు మాకు ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు. అని కింద వస్తున్నాం కదా. కింద నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరములో ఉంచండి. దేవుని స్తోత్రం. ఏముండాలి మందిరములో? దేవాలయంలో ఏముండాలండి? ఆహారము ఉండినట్లుగా. ఏమండి? మీ 10వ భాగం అంతా నిధుల్లోకి తీసుకుంటండి. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా విశ్రాంతినమే కావచ్చు, ఏదైనా ప్రార్థనలే కావచ్చు, ఇక్కడ జరగవచ్చు. ఏంటి మనం ఇచ్చినంత దేవుడు లెక్కలో ఉంటే ఆ సేవకుడు ఏం చేస్తాడు? ఏ భోజనాలు ఏంటి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఏ టీలో టిఫిన్లను పెట్టాలి కదా. మరి ఎక్కడ చెప్పడం? దేవుడు దేవాలయానికి మనం ఇచ్చేది ఎవరికి చెప్పండి? దేవుడికి. అది కాపరికి. ఇంకో మాట మాట్లాడు పౌలు గారు, మీరు కాపరికి ఇచ్చిన దేవుడికి ఇస్తున్న సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అన్నాడు, మీ ధనం ఎక్కడున్నో అది మీ దేహము
అక్కడే ఉంటుంది. ఇంటికాడ ₹1,00,000 తలుపు లేకుండా వస్తే మనసు ఇక్కడ ఉండదా? చెప్పండి. మన ఇంటికాడ ₹1,00,000 వదిలేండి, ఒక 2 లక్షలు తలుపు లేకుండా మనం వచ్చి చర్చికి వచ్చాం. ఇప్పుడు ఉంటావా నువ్వు అసలు? ఏంటో 4 కాసులు బంగారం ఇంటికాడ పెట్టి వచ్చావు, తలుపులే లేదు, బిరిమ తాళమే లేదు, నిద్రపోయి అసలు వాక్యం వింటావు నువ్వు? ఎండ వెళ్ళిపోతావు ఇంటికి. దేని మీద పోతుంది? హల్లెలూయా. గమనించాలి ప్రియ, దేవుడు నేరుగా నీతో మాట్లాడాలి. ఆయన మాట్లాడి నేను ఏ దోషమో కనపడకూడదు. గమనించండి, మనలో దోషం ఏది కనపడకూడదు, యథార్థంగా ఉండాలి ప్రభుకి. హల్లెలూయా. లెక్కని అప్పచెప్పుకోవాలి. నీకు నీ లెక్క నువ్వు అప్పచెప్పాలి. కాబట్టి అప్పుడు మనం శాపగ్రస్తులుగా ఉండకూడదు. నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు నీలో కూడా గొప్ప కార్యాలు చేయకూడదు. గమనించండి దయచేసి, ఎన్నో దేవుడి కార్యాలు, ఒక కార్యం కదా, అద్భుత కార్యాలు చేశాడు. పిల్లరా, దేవుని దృష్టిలో మనం శాపగ్రస్తులుగా ఉండకూడదు. దయచేసి ఎవరైనా కనబడతారు, మీరు రాబడి దేవుని పాదం కాడ శోధించండి, అడగండి. ఆయన వీళ్ళ మాట అలా మాట మనం వినొద్దు. ఏ మాట వినాలా? వాక్యం రెండంతుల ఖడ్గం ఇది. వాక్యం చదవండి ముందు. మనుషుల మాట వినొద్దు. అందులో దేవుడు తీయమన్నాడా తీయొద్దు అన్నాడా? 2 ప్రశ్నలు. తీయమని బైబిల్ చెప్తుంది, అక్కడ తీయొద్దని చెప్పాలి. మరి ఎవరు నమ్మారు మీరు? మనం ఎవరు నమ్మాము? యేసుప్రభుని నమ్మాము. యేసుప్రభు వారు బైబిల్ చెప్తుంది కదా తీయమని. యేసుప్రభు వారి కదా నీవు స్వస్థపడినప్పుడు పోయి యాజకుడికి కనపడి కానుక ఏమన్నాడు? ఆయన తీసేసాడా? యేసుప్రభు భూమికి వచ్చి ఆయన తీసుకెళ్ళి ప్రతిష్టాపన తీసి చెప్పాడు ఆయన? చెప్పలా. హల్లెలూయా. అపోస్తలులు చెప్పలా. అపోస్తలులు కూడా పర్ఫెక్ట్ గా తీశారండి. వాళ్ళ భూములు అమ్మి, బైబిల్ గ్రంథాలు భూములు అమ్మి ఏం చేశారు వాళ్ళు? చెప్పండి. పంచిపెట్టారు. హల్లెలూయా. మనం కనీసం చెక్కన ఎత్తాం మొదలైనది ఎత్తాం అసలు ఏమన్నా? హల్లెలూయా. మన జీవితం ఇక్కడ కాదు. ఎంతకాలం ఉంది మనకి ఎప్పుడు ముగిసిపోతాం మనకి తెలియదు. మనుషులు మెప్పించే ప్రసంగాలు వద్దండి. వాక్యం ప్రకారం దేవుడు మెప్పించే ప్రసంగాలు వినండి. మీ సేవకులు నిజంగా దేవుడికి ఏర్పరచుకోండి. ఆయన ఇప్పుడు కాదు, ప్రారంభం నుండి మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు కాదు, యథార్థం మాకు తెలుసు. హల్లెలూయా. కనుక దేవుడు ఎన్నుకో చేసేది పిల్లల దేవుడి నుంచి శోధించండి, ఆయన కార్యాలు చేస్తాడు. మీరు నిరాశ ఉండొద్దండి, ఆశ కలిగి ఉండండి. దేవుడు చేయగలిగిన సమర్థుడు. నీ కుటుంబంలో ఏ కార్యమైనా చేయగలిగిన సమర్థుడు. బాధపడద్దు, దిగులు పడద్దు. నీ కుటుంబంలో కలిగిన ప్రతి సమస్య తీర్చుకు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడెక్కడ వెళ్ళే అవసరమో లేదండి. మందిరంలో మోకరించాలి, ప్రార్థన చేయాలి, యాజకుడిగా ప్రార్థన చేసుకోవాలి. అన్నం ఎక్కడికి వచ్చింది? యాజకుడి దగ్గర ప్రార్థన ఏం కలిగింది ఆమెకి? దేవుని స్తోత్రం. మా మద్దతు గారు ఇక్కడ ఉన్నారు, మా తమ్ముడు గారు నిద్రించారు. బాబు అంతకుముందు పిల్లలు లేవు, 9 సంవత్సరాలు పిల్లలు లేవు వాళ్ళు. లేకపోతే ఏం చేశారంటే, మేము మందిరములో దేవుడు గర్భఫలం ఇస్తాడని ప్రార్థన పెట్టించాం. ఇస్తాడని పెట్టించాం. అది పెట్టించిన తర్వాత 4 నెలలకు గర్భవతి దేవుని స్తోత్రం. విశ్వాసం అనేది మన అబ్రహాం ముందు చెప్పుకున్న వాక్యం. మరి ఎంత విశ్వాసం ఉంటే కొడుకుని బలిగిపోయాడు. అదే అన్నాను నేను, మనలో ఏముండాలా? విశ్వాసం, త్యాగం ఉండాలి. త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా ప్రతిఫలం నీకు రాదు. ఉదాహరణ చూడండి, మనం భూమిలో గుప్పుడు విత్తనాలు ఎత్తితే ఎన్ని విత్తనాలు పండుతాయి? మనం పోసేది అరబత్త, పండేది ఎకరం. అక్కడే మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సజీవుడికి ఈరోజు ఏదైనా ప్రార్థన పెట్టండి. మా కొరకు, మరి పరిచర్య కొరకు, సువార్త కొరకు ఇంకా మీరు ప్రార్థన పెట్టండి. అనుదినము మీ అందరికీ దేవుడు
దీవించినగా కొద్ది వాక్యం దేవుడు దీవించినగాక. అలాగే సమయం ఇచ్చిన అయ్యగారికి, మనకు పిలిపించిన అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ మరొకసారి వందనాలు చేస్తాను.